అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ థింక్ వెన్ వీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ డిఏపి యూరియా మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ వెల్ యాజ్ డీలర్స్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మా సివిల్ సప్లైస్ విభాగం తరఫున, మా లీగల్ మెట్రాలజీ విభాగం తరఫున ప్రత్యేకంగా మనందరికీ కూడా ధన్యవాదాలు. కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి, రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతును దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ కాంటెక్స్లో అంటే తెలుగు అందరికి పర్లేదా లేకపోతే షుడ్ ఐ ఇస్ ఓకేనా? ఓకే. సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం డిఏపి యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదని మా భావన ఉన్నా కూడా వినియోగదారుల తరఫున మేము నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా మా పైన ఉంటుంది. ఇట్స్ ఆర్ డ్యూటీ. కన్జ్యూమర్ అఫేర్స్ అట్ ద సేమ్ టైం లీగల్ మెట్రాలజీ దే హ్యావ్ అన్ యాక్ట్, దే హ్యావ్ అ రూల్ టు ఎస్టాబ్లిష్ అండ్ మేక్ షూర్ దట్ దిస్ హ్యాపన్స్ అట్ ద గ్రౌండ్ లెవెల్. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మా బాధ్యత. ఆ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా దయచేసి మీరు ఏవైతే వివిధ చట్టాల గురించి మీకు అవగాహన వచ్చేటట్టు ప్రయత్నం చేశారో వాటి గురించి మీరు తెలుసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీరు సహకరించండి. మేము గవర్నమెంట్ తరఫు నుంచి రైతుకు మాత్రం ఆ భరోసా 100% ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల రౌండ్ ఫిగర్లు చేసేస్తున్నారు. 1350కి అమ్మాల్సింది 1450, కొన్ని చోట్ల 1500, 265 అమ్మాల్సింది 300 రూపాయలకి అమ్మేస్తున్నారు. సో ఇవి చాలా జిల్లాల నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకునే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి మా లీగల్ మెట్రాలజీ విభాగం అందరినీ కూడా అలర్ట్ చేసి మేము చేయడం జరిగింది. 233 కేసుల్లో మాకు వేయిమెంట్లో తేడా వచ్చింది, రేట్లలో తేడా వచ్చింది. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, మీరందరూ 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు. దయచేసి ఆ పొరపాట్లు జరగకుండా రైతాంగానికి మీరు కూడా సహకరించే విధంగా మీ డీలర్స్ ద్వారా, మీ వ్యవస్థ ద్వారా ఆ పొరపాటు ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను.